హాయ్ ఫ్రెండ్స్, కోయేట్లో చిన్న చిన్న షాప్లు, సిమెంట్ షాప్లు ఎలా ఉంటాయో ఈ రోజు అయితే మీకోసం అయితే వ్లాగ్ చేయబోతున్నాను. ఎందుకంటే డికోర్ అయితే మా కోయిటి వాళ్ళ ఇంట్లో ఒకటైతే వెళ్ళిపోయింది. అందుకోసం ఆ డికోర్ తీసుకున్నానికి అయితే వెళ్తాను. అలాగే ఆ షాప్లు ఎలా ఉంటాయి అని చెప్పేసి మీకైతే ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, డోంట్ మిస్. నేనైతే మొత్తానికి ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చాను. చూడండి, ఈ షాప్లో అయితే నాకు కావాల్సిన వస్తువులు అయితే దొరికిపోయినాయి. అహ్మదీలో వచ్చేసి ఇక్కడ కొత్తగా అయితే ఈ అపార్ట్మెంట్ పెట్టారనమాట. ఇక ఈ అపార్ట్మెంట్లో అన్నీ మనకు కావాల్సిన వస్తువులు, సిమెంట్ కానీ మనకి ఇంకా ఏమన్నా వైట్ సిమెంటు, ప్రతి ఒక్కటి కూడా ఈ షాప్లో అయితే మనకైతే దొరికిపోతాయి. అలాగే చూసుకుంటే పక్కన వచ్చేసి ఇంకా ఆయిల్ షాప్ కూడా ఉంటుంది. దాని పక్కన వచ్చేసి ఇంకా అది బకూర్ షాప్ కూడా ఉన్నది. ఈ పక్కన చూసుకుంటే ఇంకా జుటాన్ పెయింట్ షాప్ కూడా ఉంటుంది. దాని తర్వాత ఇంకా అటు సైడ్ చూసుకుంటే ఇంకా కరెంట్ షాప్ కూడా ఉన్నది. ప్రతి ఒక్క షాప్ కూడా మనకైతే ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటుంది. అహ్మదీలో వచ్చేసి చూసేదానికైతే చాలా చిన్నది అనుకుంటారు. ఇది అహ్మదీ సనయ్య, చాలా పెద్దది ఈ అహ్మదీ వచ్చేసి. చూడండి, నా పార్కింగ్ అయితే నేను బండ్లో అయితే ఇక్కడైతే పెట్టేశాను అనమాట. మొత్తానికైతే ఆ షాప్లో ఇంకా వెళ్ళేసి నేను ఇంకా తీసుకోవాల్సిన సామాన్లు అయితే తీసుకునేస్తాను. చూడండి, దాని తర్వాత వచ్చేసి ఇంకా సేఫ్టీ మిలాబస్లు అంటే సేఫ్టీ డ్రెస్సులు కూడా పక్కన అయితే ఉన్నాయి. అంటే కాంప్లెక్స్ ఇది. ఈ కాంప్లెక్స్లో ప్రతి ఒక్క షాప్ మనకైతే ఇక్కడైతే ఉంటాయి. కావాల్సిన సామాన్లు అయితే నేనైతే తీసుకునేసాను. ఆ సామాన్ ఏదని అని చెప్పేసి చూపిస్తాను. చూడండి, బండ్లో అయితే పెట్టాను. అది వచ్చేసి సితిన్ అంటారు. దానికి డికోరు. ఇంట్లో అప్పుడప్పుడు కోయిటి వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి డికోర్స్. అవి వచ్చేసి ఒక పీసు 2 పీసులు అయితే ఇవ్వాలంటే ఈ షాపుల్లో అయితే ఇవ్వరు. ఒకసారి బండల్ అలా తీసుకోవాలంటారు. చాలామంది వచ్చేసి ఏం పర్లేదని చెప్పేసి కొందరు అయితే ఇలాగైతే షాపుల్లో అయితే ఇస్తూ ఉంటారు. చూడండి, కార్ గ్యారేజ్లు ఇవన్నీ. ఈ గ్యారేజ్లో పనులు ఉన్నప్పుడు వచ్చేసి ఫుల్గా అయితే వర్క్లు అయితే ఉంటాయి. చూడండి, పెయింటింగ్ షాపులు కానీ మనకి ఇంకా వెల్డింగ్ షాపులు కానీ ప్రతి ఒక్కటి కూడా మనకైతే ఇక్కడ లభిస్తాయి. ఈ కోయేట్లో ఎలాగంటే స్కూల్ టైం డ్యూటీస్లో అయిపోయినాయి అనుకోండి, ఆ టైంలో అస్సలు ఎక్కడా వెళ్ళలేము. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఎటు చూసినా స్కూల్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఎక్కువగా వచ్చేసి స్కూల్ అయితే ఉంటాయి. ఆ టైంలో అయితే మనం అయితే ఇంకా ట్రాఫిక్ని ఇంకా కవర్ చేసుకోలేము. ఇంక ఇలాగే ముందరకు వెళ్ళామే అనుకోండి, అవి షోరూమ్లు అయితే ఉన్నాయి. ఇంకో ఫస్ట్ ఒకసారి అయితే ఆల్రెడీ అయితే వీడియోస్ అయితే పెట్టాను మీకోసము. ఇవి చూడండి, ఇంకా టైర్లు షాపులు. ఇంకా ఇటు పక్కన వచ్చేసి ఒక రెస్టారెంట్ అయితే ఉండదు. మహిమా ఇండియన్ రెస్టారెంట్, కేరళ వాళ్ళది అది. బిఫోర్ వీడియోస్లో అన్ని షోరూమ్లు అయితే మీకు కనిపించింటాయి. చూడండి, 5 స్టార్ కోవిల్. ఇది కూడా సేఫ్టీ డ్రెస్సెస్లో ఎక్కువగా అయితే సేఫ్టీ డ్రెస్సెస్లో అయితే ఈ అహ్మదీలు అయితే యూజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే కేఓసి కంపెనీ, ఆయిల్ కంపెనీ కదా. ప్రతి ఒక్కరు కూడా కేఓసిలో వర్క్ చేసేవాళ్ళు సేఫ్టీ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. చూడండి, ఈ ట్రాఫిక్లో కూడా ఈ ట్రాలాలో ఇక్కడ 1 వే అలాగ ఉంటాయి. బట్ అయితే మన ఇండియాలో మనకైతే ఇంకా నో ఎంట్రీ అలాగ ఉంటాయి కదా. నో ఎంట్రీ అనేటివి అలాగైతే ఏమి ఉండవు. బట్ అయితే ట్రాఫిక్ ఉన్నప్పుడు అలాంటి పెద్ద పెద్ద వెహికల్స్ అయితే నిలబెట్టేస్తూ ఉంటారు అక్కడక్కడ పోలీస్ వాళ్ళు. అహ్మదీ చూసేదానికి అయితే చిన్నగా ఉంటుంది. బట్ అయితే అహ్మదీలో ప్రతి ఒక్క వస్తువు కూడా దొరికిపోతాయి. ఇంకా చిన్న చిన్న షెడ్లు కూడా ఉన్నాయి. ఇటు సైడ్ చూడండి, ఇది ఒక షెడ్. ఇది వచ్చేసి ఏదో మాల్, అల్మనార్ మాల్. చూడండి, ఇవి షెడ్లు అన్నీ. మనం లో బడ్జెట్లో ఆయిల్ సర్వీసింగ్ చేపించుకోవాలంటే కార్లు ఇక్కడైతే వచ్చేస్తే మనకైతే దొరికిపోతాయి. ఇదంతా అహ్మదీ సనయ్య. ఇది వచ్చేసి షోరూమ్, హోండా షోరూమ్ ఇది. ఇక్కడ ఒకటి సిటీ సెంటర్ అని చెప్పేసి ఒకటి అయితే ఓపెన్ చేసినారు. లోపల అండర్ గ్రౌండ్లో అయితే పార్కింగ్ ఉంటుంది. చూడండి, అండర్ గ్రౌండ్లో అయితే ఇక్కడ ఈ లోపల అయితే పార్కింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇటు వెళ్ళాలి షాపింగ్కి. ఇప్పుడు వచ్చేసి రీసెంట్లీ అల్ముజైన్ బ్యాంక్ ఎక్స్చేంజ్ కూడా ఇక్కడైతే మార్చేసారు అక్కడి నుంచి. పోలీసు వాళ్ళు చూడండి ఇంకా వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పేసి మనం ఖచ్చితంగా దానికి రైడ్ ఇచ్చేయాలి. లేదంటే ఇంకా వాళ్ళు, అది కాక చేతిలో ఫోన్ ఉండదు.
ఇప్పుడు వచ్చేసి కువైట్ గవర్నమెంట్ వచ్చేసి ఫుల్ స్ట్రిక్ట్ అయితే పెట్టేసింది. పైన చూడండి విమానాలు ఎంత దగ్గరలో అయితే వెళ్తాయో అహ్మదీలో. కువైట్ ఎయిర్వేస్. ఇది చూసుకుంటే ఇంకా ఇదంతా పోలీస్ స్టేషన్. ఇది చూడండి పోలీస్ స్టేషన్ కువైట్లో ఇలా ఉంటుంది. పోలీస్ వెహికల్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇంతకుముందు చెప్పాను నేను, అటు సైడ్ చూడండి మొత్తం ట్రాఫిక్ ఎలా ఉండదు చూడండి. స్కూల్ టైమ్స్ నిజంగా అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అహ్మదీ అనే ఏరియానే కాదు, ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఫుల్ అయితే ట్రాఫిక్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి ఇంకా బ్యాంకు, అహ్మదీలో కేఎఫ్హెచ్ బ్యాంకు. అహ్మదీలో ఇంకో విషయం అయితే చెప్పాలి మీకు. మనకైతే కొన్ని ఇళ్ళల్లో వచ్చేసి గవర్నమెంట్ ఉంటాయి, కొన్ని ఇళ్ళల్లో వచ్చేసి మనకి ఓన్ హౌస్లు అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా ఇటు సైడ్ మొత్తము అన్నీ ఓన్ హౌస్లు అయితే ఉంటాయి. ఇంకా ఇటు సైడ్ మొత్తం అన్నీ చూసుకుంటే గత 5, గత 6, గత 7, గత 8 అంటే బ్లాక్ 10, బ్లాక్ 11, బ్లాక్ 12 వరకు కూడా ఉన్నాయి అహ్మదీలో. ఇటు సైడ్ మొత్తం అంతా కంపెనీ ఇల్లులు, కేఓసి ఇల్లులు. అక్కడ కేఎఫ్హెచ్ బ్యాంక్ అయితే చూసారు. ఇది వచ్చేసి బుబియాన్ బ్యాంకు. చూడండి బ్యాంకులు నేమ్లు ఎలా ఉన్నాయి ఇక్కడ కువైట్లో. కేఐబి బ్యాంకు, వర్బా బ్యాంకు, గల్ఫ్ బ్యాంకు. చూడండి ట్రాఫిక్ చూడండి అసలు ఎలా ఉండదు చూడండి, ఫుల్ ట్రాఫిక్. స్కూల్ టైమ్స్లో అస్సలు జర్నీ చేయలేము అనమాట. జర్నీ అంటే మనకి ఏమైనా ఎమర్జెన్సీ పడిపోయినా కూడా స్కూల్ డ్యూటీస్లో మనకైతే చేయలేము. మొత్తానికైతే నేనైతే మళ్ళీ నా స్ట్రీట్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఇలాంటి వీడియోస్ మీకోసం అయితే నేను చేస్తూనే ఉంటాను, బట్ అయితే మీరు నా ఛానల్కి అస్సలు పట్టించుకోవడం లేదు. సో దయచేసి అర్థం చేసుకోండి, ఇలా కష్టపడి మీకోసం అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా ఫ్యూచర్ బాగుంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్లు అయితే మీకోసం వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే కానీ ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై హింద్.